ఎప్పటికప్పుడు వార్తల కోసం దండూరా జనం గుండె చప్పుడు న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ను క్లిక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తారీఖు 6వ నెల ఈరోజు బ్రహ్మాండంగా అరవపల్లి ఉసుక క్వారీ నడుస్తుంది. తాజాగూడెం మరి ఎమ్మెల్యే గారు ఉసుక పోని అన్నారు. లారీలు పోతున్నాయి. మరి ఈ లారీలను ఆపేది ఈ ప్రాంతంలో ఉసుక నడవద్దని ప్రతి మీటింగ్లో చెప్పినావు, గెలిచినాక చెప్పినావు, గెలవ ముందుకు చెప్పినావు కాబట్టి ఎమ్మెల్యే గారు మరి మేము కూడా కాంగ్రెస్లోనే ఉన్నాం. మా కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా గ్రామాలలో నువ్వు ఉసుకాప్తం అంటేనే విపరీతంగా 52,000 మెజార్టీతో గెలిపించినావు. మరి ఆడబడినవయ్యా ఇది చూసుకోవాలని మా ప్రాంత ప్రజల విజ్ఞప్తి. ఏటమ్మడి గ్రామాలు ఈ ప్రాంతంలో ఉసుక నడవని అన్నావు. నడవనియాల 7వ తారీఖు నడుస్తుంది. వాడికి నడవబట్టి 3 రోజులంట మేము ఉసుక క్వారీలోనే ఉన్నాం. ఖచ్చితంగా దీని మీద ఎమ్మెల్యే గారు చర్య తీసుకోవాలి. దీని మీద పిలుపునిస్తే మేమందరం కూడా మేము గుర్తుంటామని కోరుకుంటున్నాం. గూడెం అరవాపల్లి దగ్గర ఈరోజు 7వ తారీఖు 6వ నెల ఉసుకే ర్యాంపులు స్టార్ట్ అయినాయి. వందలాది లారీలు వచ్చినాయి. వీటిలో ఇవాళ పొద్దు నుంచి నడుస్తున్నాయి. ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ హామీలో దోసెడు ఉసుక పోతే దోసెడు నీళ్లు పోతాయని చెప్పారు వారు. మందుల సామేల్ గారు మరి పొద్దు నుంచి నడుస్తుంటే నేను తిరుమగిరి నుంచి వచ్చా, మీరు సొంత ఇంట్లో తిరుమగిరిలోనే ఇంట్లో ఉన్నారు, మరి ఇది కనపడతలేరా? తిరుమగిరి నుంచి లారీలు పోతున్నారు. అమ్ముడు పోనూరు ఇప్పుడు తొలి వెలుగు రఘుతో కూడా చెప్పారు బ్యాంచెట్ పోనిచ్చేదే లేదని, ఎట్టి పరిస్థితుల్లో పోనిచ్చేదే లేదన్నారు. దీన్ని బంద్ చేయాలి. మీరు చేయకపోతే ఈ ప్రాంత ప్రజలు రేపు గ్రామాలలో కూడా మిమ్మల్ని తిరగనియ్యరు. ఇట్లు మీ నారగోన్ అంజయ్య, లక్ష్మీదేవి కాల్వ మాజీ సర్పంచ్. ఈ ఏటమ్మటి పరివార ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా చైతన్యం కావాలి. గ్రామాన ఎమ్మెల్యే గారు మాట నిలబెట్టుకోమని పోస్ట్ ద్వారా వీడియోల ద్వారా మనం వారికి చెప్పాలని నా ఒక విజ్ఞప్తి చేస్తున్నాం ఈ తుంగతుర్తి నియోజకవర్గం ప్రజలకి.